జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల దాడి నన్ను ఎంతగానో కలిచివేస్తుంది అంటూ ఎంతగానో ఎమోషనల్ అయిపోయిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. అక్కడ కేవలం హిందువులను మాత్రమే వారు టార్గెట్గా తీసుకొని చంపడం అనేది అందరినీ కూడా ఎంతగానో బాధకి గురి చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ముఖ్యంగా చెప్పాలంటే తప్పించుకోవడానికి మేము ముస్లిమ్స్లమని చెప్పినప్పటికీ వారి బట్టలు విప్పి మరి ముస్లిమ్సా లేదా హిందువులని తెలుసుకొని అతి దారుణంగా చంపేశారు క్రూరులైన ఉగ్రవాదులు. అయితే ఈ విషయం గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ సినీ నేతలందరూ కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఘటనపై ఎంతగానో చలించిపోయారు. ఇక ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి ఇంతగా చలించి వేస్తుంది, అసలు చాలా చాలా మనసుకు బాధగా అనిపిస్తుంది, గుండెలు పిండినట్లుగా అనిపిస్తుంది. యువతరం జంటలు కూడా ఇలా చిన్న భిన్నమైపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మన రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు కూడా మరణించారు. అది మాత్రమే కాకుండా జమ్మూ కాశ్మీర్లోని పర్యాటకులని కేవలం హిందువులను మాత్రమే టార్గెట్గా చేస్తూ ఈ ఉగ్రవాదులు చేసినటువంటి ఈ పనిని అస్సలు సహించేదే లేదు. దయచేసి భారతదేశం అంటే ఏంటో ఉగ్రవాదులకి ఖచ్చితంగా చెవి చూపించాలి అంటూ ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాను అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఈ విషయంపై ఈ నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి.